విడుదల కానున్న తండేల్ సాయి పల్లవి క్రేజ్ కూడా సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్. ఈ నెల 25 నుంచి ఊపందుకోనున్న ప్రమోషన్స్. ఈ మధ్య సైలెంట్ గా వచ్చి సక్సెస్ సాధించిన తమిళ అనువాద చిత్రం అమరన్. శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులో కూడా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఎటువంటి పబ్లిసిటీ లేకుండా సైలెంట్ గా వచ్చిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ సాధించింది. ఈ చిత్రం మంచి ప్రారంభ వసూళ్లు సాధించడానికి ప్రధాన కారణం సాయి పల్లవికి తెలుగునాట ఉన్న క్రేజేనని ట్రేడ్ వర్గాలు కూడా విశ్లేషించాయి. శేఖర్ కమల దర్శకత్వంలో తెరకెక్కిన ఫిదా చిత్రంతో తెలుగులో హీరోయిన్ గా రంగప్రవేశం చేసిన సాయి పల్లవి పాపులారిటీ సినిమాకు పెరుగుతూ వచ్చింది. గత కొంతకాలంగా తెలుగులో ఓ మంచి కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న శివకార్తికేయన్ కూడా అమరంతో మంచి సక్సెస్ ను అందుకున్నాడు. అయితే ఈ చిత్రం తెలుగులో సక్సెస్ సాధించడానికి సాయి పల్లవికి తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న మంచి ఇమేజే కారణమని ఓపెన్ గా ఈ చిత్రం సక్సెస్ మీట్ లో అందరూ వక్తలు కూడా అభిప్రాయపడ్డారు. ఇక సాయి పల్లవి తాజాగా నటిస్తున్న చిత్రం తండేల్. నాగ చైతన్య కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకుడు. గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీవాసు అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఫిబ్రవరి 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే విడుదలకు ఇక 2 వారాల వ్యవధి మాత్రమే ఉన్నప్పటికీ ఈ చిత్రం పబ్లిసిటీ ఇంకా ఊపందుకోలేదు. ఈ క్రమంలో ఈ నెల 25 నుంచి ముంబై, చెన్నై, కేరళలో ఈ చిత్రం ఈవెంట్స్ ను నిర్వహిస్తున్నారని తెలిసింది. అయితే ఈ చిత్రం విషయంలో బన్నీవాస్ చాలా విశ్వాసంతో ఉన్నాడు. ఈ చిత్రంలో హీరో నాగ చైతన్యతో పాటు సాయి పల్లవి కథానాయికగా ఉండడం వల్ల ఈ సినిమాకు తప్పకుండా మంచి ప్రారంభ వసూళ్లతో పాటు ప్రేక్షకాదరణ ఉంటుందని ఆయన భావిస్తున్నాడు. సో ఈ చిత్రానికి నాగ చైతన్యతో పాటు సాయి పల్లవి కూడా నిర్మాత బన్నీవాస్ కు ఓ ధైర్యమే అని చెప్పాలి.